హాయ్ హలో అందరికీ నేనైతే ఇక్కడ ఒక మంచి రెసిపీ చూపిస్తున్నా. అలాగే హెల్దీ టేస్టీ రెసిపీ అనమాట. మనం ముందు రోజు నానబెట్టుకొని మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ దోశలకైతే ముందుగా గోధుమ పిండి తీసుకొని అందులో ఉప్పు కొద్దిగా జీలకర్ర అన్నమాట టేస్ట్ కోసం వేస్తున్నా. మీరు కావాలంటే ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. మా పిల్లలు నేను తినరనేసి అవాయిడ్ చేస్తున్నాను అనమాట. తగినంత వాటర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఒకటేసారి వేసుకుంటే ఎక్కువ పల్చగా అయిపోతే దోశలు అయితే రావు. బాగా మనం దోశకి ఎలా కలుపుకుంటామో అలా కలిపి వేసుకోవాలన్నమాట. కొద్దిగా వంట సోడా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలన్నమాట. కలుపుకొని పక్కకి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇస్తే సరిపోతుంది. తర్వాతకి మనం దోశలు వేసేసుకోవచ్చు. క్రిస్పీస్గా వేసుకోవచ్చు, లేదంటే మెత్తగా కావాలంటే మెత్తగా వేసుకోవచ్చు అన్నమాట. ఇది కారం పొడి తిన్నా, చట్నీతో తిన్నా, దేంతో తిన్నా బాగుంటుంది. నేనైతే అల్లం చట్నీతో ట్రై చేస్తున్నా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఒక్కసారి మార్నింగ్ పూట ఈజీగా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. నచ్చితే షేర్ చేయండి.